ఎన్ఎస్యుఐ నాయకులు కరీం ఆధ్వర్యంలో సౌమ్య నర్సింగ్ కాలేజీ విద్యార్థినిల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ వద్ద విద్యార్థినిలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సౌమ్య నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ అసభ్యకరంగా విద్యార్థులను మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సౌమ్య నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ మమ్ములను బూతులు తిడుతూ ఇబ్బంది పెడుతున్నారని పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. గతంలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తే 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. రోజులు గడుస్తున్నా విద్యార్థినులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని హెచ్చరించారు. 6వ తారీఖున కానీ ఎవరు మా మీద రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ గవర్నమెంట్ మా మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మా సార్ని ఏం చేయాలి? మరి మాకైతే 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మా మీద ఎవరు స్పందించలేదు కాబట్టి మా మీద గట్టి యాక్షన్ తీసుకోవాలి. మా సార్కి ఏదన్నా పనిష్మెంట్ లాగా ఇవ్వాలి. మా సార్ మమ్మల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఆ రోజు 6వ తారీఖు మేము నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. మా మీద ఆడపిల్లలు 30 మంది తిరుగుతున్నాము. ఏ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఇలా జరిగింది ఎవరు న్యాయం చేయడానికి ఒకరు కూడా ముందుకు రాలేదు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మా సమస్యకి పరిష్కారం ఏం చేయాలి మాకైతే తెలియట్లేదు. ఇప్పుడైతే మేము రోడ్డు మీద ఉన్నాము. మా సమస్య ఏంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అడగట్లేదు. ఎన్ఐసి తరఫున అన్నయ్య వాళ్ళు మాకు తోడుగా ఉండి మాకు హెల్ప్ చేస్తున్నారు మొన్న 10 days నుంచి. మరి గవర్నమెంట్ ఏం స్పందించట్లేదు కాబట్టి మేము అడుగుతున్నాం. గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఏ దారైనా చూపిస్తారని మేము అడుగుతున్నాము. మాకు కాలేజీ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతున్నాం సార్. మాకైతే అక్కడ ఉండలేము. ఎందుకంటే అంత జరిగిన తర్వాత మేము అక్కడ ఉండలేము. మాకు ప్రొటెక్షన్ లేదు. కరెస్పాండెంట్ సస్పెండ్ చేయాలి. ఆ కాలేజ్ లైసెన్స్ తీసేయాలి. మేము మమ్మల్ని అందరినీ ఎక్కడన్నా కాలేజ్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మేము ఒక 30 members సార్ ఉంది. మమ్మల్ని ఎక్కడన్నా షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా అందరికి కావాల్సింది అదే. నుంచి సౌమ్య నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం పైన విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ సమీర్ చంద్ర అనేటటువంటి వ్యక్తి మహిళా విద్యార్థినులను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడినటువంటి విధానం పైన 6వ తారీఖున ఈ నెల 6వ తారీఖున పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సోమవారం రోజున గ్రీవెన్స్ లో విద్యార్థులు వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు నేను శనివారం ఆదివారం లోపల సమస్యను పరిష్కారం చేస్తానన్నారు. ఈ రోజు చూస్తా ఉంటే 16వ తారీఖు వచ్చింది. ఎక్కడ 6వ తారీఖు, ఎక్కడ 16వ తారీఖు? సుమారుగా 10 రోజులు పైబడి సౌమ్య నర్సింగ్ విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన కష్టాలు ఈ రోజు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది. ఒక ఆడబిడ్డకు న్యాయం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఈ అధికారులు ఎందుకు అనేటటువంటి మాటని ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు గత 10 రోజుల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో వీళ్ళు రోడ్ల మీద ఎక్కినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను పరిష్కారం చేయబోవడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే బీజేపీ వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఏం చేస్తా ఉన్నారో అర్థమవుదు. మీరేంత పేరు చూస్తే సభల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు, లేగుస్తే గుంటూరు కార్యక్రమాల్లో పాల్గొంటారే తప్ప ఎక్కడ హాస్పిటల్లో అన్యాయం జరుగుతూ ఉంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విధానం పైన మాట్లాడుతూ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, వీళ్ళకి ఈ రోజు న్యాయం జరగకపోతే ఏదైతే కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఉన్నటువంటి ధర్నా చౌక్ ఉందో ఆ ధర్నా చౌక్ లో సమస్య పరిష్కారం చేసేంత వరకు కూడా మేమందరం కూడా వాళ్లతో పాటు ఇక్కడే దీక్ష చేస్తామనేటటువంటి మాటను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుచేటుగా కూడా భావిస్తా ఉన్నాం.